క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రియులకు ఈ ఉదయకాలం శుభవచనాలు పాల్గొన్న దేవుని ప్రియులందరికీ యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తున్నాం. సియోనులో నుండి నా తండ్రి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఈరోజు ప్రభు దినమండి. దేవుడు మనకిచ్చిన మరొక పునరుద్ధాన పరిశుద్ధ ఆదివారాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచుట ద్వారా ఈ పరిశుద్ధ దినం ఎంతో ఆశీర్వాదకరంగా ఆచరించుటకు దేవుడు మనకిచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు శుభవచన కొరకు యాత్ర కీర్తన దావీదుది 122వ కీర్తనలో నుంచి ఒక 5 అనుభవాలు మీ ముందు పెడతాను. ఎందుకంటే ఆదివారం దేవుని మందిరానికి ఎందుకు వెళ్ళాలి? ఒకవేళ మీరు లేచి దేవుని మందిరం గురించి తటపటాయిస్తున్నారేమో, ఆలోచిస్తున్నారేమో. దేవుని మందిరం గురించి ఏదైనా ఆలోచనలో ఉన్నారా? దేవుని మందిరానికి దేవుని బిడ్డలకు ఎందుకు వెళ్ళాలి? దేవుని మందిరంలో ఏముంది? 122వ కీర్తన చూడండి, మొదటి వచనం. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. దావీదు జీవితంలో దావీదుకి ఇష్టమైనది ఏదైనా ఉంది అంటే దేవుని మందిరమే. దేవుని మందిరమే. ఆయన మందిరంలో నివసించాలి, ఆయన మందిరంలో ఎప్పుడు ఉండాలి. దావీదు కోరిక అది. ఎందుకు దావీదు దేవుని మందిరాన్ని అంత ప్రేమించాడు? దేవుని మందిరంలో ఏముంది? 5 విషయాలు క్లుప్తంగా చెప్తాను చూడండి. 1, దేవుని మందిరంలో సంతోషం ఉంది. యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించాను. దేవుని మందిరంలో ఎక్కడ లేని సంతోషమో దేవుని మందిరంలో ఉంది. సంతోషము కదండి. ఒక ఊరిలో ఒక ఆయన ఎంతో నెమ్మది లేకుండా ఉన్నాడంట. అసలు నవ్వడానికే చేతగాని పరిస్థితుల్లో ఉన్నాడంట. ఆయన తన జీవితంలో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు, నేను నవ్వకే దాదాపు ఒక 3 సంవత్సరాలు అయిపోయిందండి, నా హృదయపూర్వకంగా నేను నవ్వలేకపోతున్నాను, ఏదైనా మెడిసిన్ ఇస్తారంటే ఆ డాక్టర్ గారు అన్నారంట, నవ్వటానికి మెడిసిన్ ఎందుకయ్యా? ఇదిగో ఇక్కడ మన ఊరిలో చక్కగా సర్కస్ ఆడుతుంది, ఆ సర్కస్ కానీ నువ్వు వెళ్తే అక్కడ బఫూన్ ఉంటాడు, ఆ బఫూన్ని చూస్తే ఖచ్చితంగా నువ్వు నవ్వుతావు అని చెప్పాడంట. అప్పుడు ఆయన అన్నాడంట, ఆ బఫూన్ నేనేనండి, నేను ఇతరులు నవ్విస్తాను కానీ నా జీవితంలో నవ్వులేదన్నాడంట. దేవుని ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుని మీ హృదయంలో చేర్చుకుంటే, యేసు వస్తే ఆయన మందిరంలో సంతోషం ఉంది. నీ దుఃఖం తీరిపోయేది దేవుని మందిరంలోనే. నీ విచారములు కొట్టివేసి నువ్వు సంతోషించేది దేవుని మందిరంలోనే. కాబట్టి దేవుని మందిరాన్ని ప్రేమించి రండి, దేవుడు ఘనకార్యములు చేయునుగాక. కాబట్టి 1, దేవుని మందిరంలో సంతోషం. 2, దేవుని మందిరంలో ఏముంది చూడండి, 4వ వచనం. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై. దేవుని మందిరంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే అనుభవం ఉంది. కృతజ్ఞత, దేవుడు చేసిన మేలుకై కృతజ్ఞత చెల్లించే అనుభవం దేవుని మందిరంలో ఉంది. చాలామందికి కృతజ్ఞత అనుభవం లేదండి. వాళ్ళకు అందుకని నిజమైన సంతోషం లేదు. కృతజ్ఞత, దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి. చేసిన మేలును బట్టి యేసయ్యకు ఎవరైతే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో దేవుడు వారిని అధికంగా దీవిస్తాడు, అధికంగా దీవిస్తాడు. దావీదు అంటేనే దేవునికి ఎందుకు ఇష్టం అంటే, దావీదు జీవితంలో కృతజ్ఞత భావం, దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. పొందిన మేలు ఎక్కడ దాచిపెట్టకుండా దేవుని ప్రజల మధ్యలో దేవునికి కృతజ్ఞత చెల్లించాలి. కృతజ్ఞత మనసు. దేవుని మందిరంలో ఆయన చేసిన మేలుకు కృతజ్ఞత ఉంది. 3వ అనుభవం 5వ వచనం చూడండి. అచ్చట న్యాయము తీర్చుటకై. దేవుని మందిరంలో న్యాయము తీర్చబడుతుంది. లోకంలో ఎక్కడ నీకు అన్యాయం జరిగినా యేసయ్య దగ్గర నీకు న్యాయం జరుగుతుంది. ఎందుకంటే ఆయన నీతి కలిగిన న్యాయాధిపతి, న్యాయము చేసేవాడు, న్యాయము తీర్చేవాడు. ఖచ్చితంగా న్యాయము చేస్తాడు ఆయన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఈ మాటలు వింటున్న మీ జీవితంలో యేసయ్య న్యాయము చేయునుగాక, న్యాయము తీర్చునుగాక. ఎవరైనా నీకు అన్యాయం చేశారా? ఎక్కడైనా అన్యాయం జరుగుతుందా? నీ వ్యాజ్యము దేవునికి అప్పగించు. ప్రభు ఈ ఉదయకాలం నీ జీవితంలో న్యాయము తీర్చి నీకు సహాయం చేయునుగాక. 4 చూడండి, అక్కడ ఏముంది? యెరూషలేమా,
నిన్ను ప్రేమించు వారు వర్ధిల్లుదురు. చూడండి, దేవుని మందిరాన్ని ఎవరైతే ప్రేమించి వస్తారో వారు వర్ధిల్లుతారండి. దేవర్ ఫ్లరిష్ కదండి, ఎంత వర్ధిల్లుతారో. జీవితంలో నువ్వు వర్ధిల్లాలి అంటే, నీ కుటుంబం వర్ధిల్లాలంటే, నీ బ్రతుకు వర్ధిల్లాలి అంటే దేవుని మందిరాన్ని ప్రేమించరండి. ఖచ్చితంగా ఈరోజు యేసయ్య ఆ మందిరంలో నుండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆ మందిరంలో నుండి మిమ్మల్ని వర్ధిల్ల చేయునుగాక, మీ కుటుంబాలను వర్ధిల్ల చేయునుగాక. దేవుని మందిరంలో వర్ధిల్లే అనుభవం అంది. ఆఖరి మాట చెప్పి ముగిస్తా చూడండి, 7వ వచనంలో, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక. దేవుని మందిరానికి ఎందుకు రావాలో తెలుసా? మనసుకు నెమ్మది, హృదయానికి నెమ్మది, జీవితానికి నెమ్మది, కుటుంబానికి నెమ్మది నీకు కావాలా? దేవుని సన్నిధికి రా. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానన్నాడు యేసయ్య. ఆయన మందిరాన్ని ప్రేమించి వస్తే యేసయ్య నీకు నెమ్మది 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 కలుగజేస్తాడు. నీ కుటుంబానికి నెమ్మది కలుగజేస్తాడు. ఈ 5 అనుభవాలు, 1 సంతోషము, 2వది కృతజ్ఞతాస్తుతులు చెల్లించే చోటు, 3వది న్యాయము దొరికే చోటు, 4వది వర్ధిల్లే చోటు దేవుని మందిరం, 5వది నెమ్మది కలిగే చోటు. ఈ 5 అనుభవాలు నీకు కావాలంటే ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆదివారం నాడు దేవుని మందిరానికి సిద్ధపడి త్వరగా రండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని మందిరంలో ఉన్న ఈ ఆశీర్వాదాలు మీకు, మీ పిల్లలకు, కుటుంబాలకు సమృద్ధిగా కలుగునుగాక. మీరు ఎక్కడైనా వినుకొండ పరిసర ప్రాంతాల్లో ఉంటూ ఈ మాటలు వింటున్న వారైతే, వినుకొండలో క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ దేవుడే ఏర్పాటు చేసిన గొప్ప సంఘం అండి. ఆత్మీయమైన సేవకులు మన మధ్యలో ఉన్నారు. చక్కటి దైవ వాక్యం మీకు వినిపించబడుతుంది. ఆత్మీయ ఆరాధనలో దీవించబడతారు. మీ అందరి కొరకై ప్రార్థన చేసే దైవజనులు, భారం కలిగిన సేవకులు పాస్టర్ ఫిలిప్ గారు, లిడియా ఫిలిప్ గారు ఉన్నారు. మీరందరూ సిద్ధపడి ఉదయకాలం క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో 9:30 గంటలకు జరిగే ఆరాధనలో పాల్గొని దైవ ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభు పేరట ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమాస్వరూపి మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు శుభోచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన అమూల్యమైన మీ లేఖన భాగాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యాన్ని దీవించండి. మా జీవితాల్లో ప్రభా ఆశీర్వాదకరమైన స్థితిలో నడిపించి అయ్యా మీ మందిరాన్ని ప్రేమించే అనుభవం మాకు దయచేయండి. మందిరానికి ఎందుకు రావాలో 5 కారణాలు చెప్పి బలపరిచి ప్రోత్సహించినందుకై స్తోత్రాలు. విన్న ఈ మాటలు దీవించండి. మా బిడ్డలందరూ త్వరపడి మీ సన్నిధిలోకి రావటానికి నీ సహాయం దయచేయండి. ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో మట్టి బాగు చేయండి. ఈ దినం మీ బిడ్డలు ఎదుర్కోబోయే శోధన కీడులు తప్పించి పని పాటలన్నింటిలో కృప దయచేసి మందిరంలో మిమ్మల్ని ఆనందంగా ప్రభు ఆరాధించి దీవెనలు పొందే కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలో పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాల పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు, దైవ సేవకులందరికీ, మన రాష్ట్రానికి, దేశానికి, నాయకులు, అధికారులకు, మనుషులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మే గాడ్ బి విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే. అందరూ త్వరపడి క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చిలో జరిగే ఆరాధనకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ఉదయం 9:30 గంటలకు సిద్ధపడి ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా పాల్గొని దైవాశీర్వాదాలు పొందాల్సిందిగా మనం చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ.